నమస్తే అండి, నా పేరు రామచంద్రారెడ్డి. ఎనిస్టా సీడ్స్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను. నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిరోజు ఎనిస్టా సీడ్స్ వాళ్ళు ప్రతి గ్రామానికి ఒక గ్రూప్ లో ఫోటో రూపంలో గానీ, వీడియో రూపంలో గానీ, వాయిస్ మెసేజ్ రూపంలో గానీ మీకు వాళ్ళ విత్తనాల గురించి బాలా గానీ, భీష్మ గానీ ఏ రైతు పండిస్తున్నాడు, ఏ మండలంలో పండిస్తున్నాడు, ఏ జిల్లాలో పండిస్తున్నాడు అని తెలియజేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ప్రతి రైతు తోట ఏది ఎనిస్టా సీడ్స్ వారి బాలా భీష్మ తోటలతో పాటు మిగతా మిరప తోటలు కూడా బాగానే ఉన్నవి అనేది నిజానికి నిజం. అయితే ఏం బాగుంది, ఓన్లీ కాయబట్టి పూతబట్టి ఉంటే సరిపోతుందా వైరస్ రాకుండా? కానీ వైరస్ రాకుండా ఉండడం కోసం కాదు కదా మిరప పండించేది. మనం మిరప పండించేది ఎందుకు? ఆయనతో దిగుబడి రూపంలో మనకి ధన రూపంలో చివరికి చేరుకుంటున్నామా లేదా? ధన రూపంలో చివరికి చేరుకోవాలి అంటే మనకి ఇక్కడ కాయ అందు మంచిగా పడుతుందా లేదా? వైరస్ లేదు బాగుంది, బట్ కాయ పడుతుందా లేదా? ఏ కంపెనీ వాళ్ళకి కాయ పడుతుంది, ఏ కంపెనీ వాళ్ళకి కాయ పడతలేదు. ఇది మీరు మీ కంటితో మాత్రమే తెలుసుకోగలరు. ఏదైతే మేము మీకు గ్రూపులలో మెసేజ్ పెడుతున్నామో ఆ రైతుతో మీరు ఫోన్లో మాట్లాడండి. ఫోన్లో మాట్లాడినాక నమ్మకం వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మేము ఇంకో ప్రయత్నం చేయబోతున్నాము మీ కంటికి చూపించడం కోసం. ఏదా ప్రయత్నం అంటే, రైతు ఏ ప్రాంతంలో పండిస్తున్నాడో ఆ ప్రాంతాన్ని మీకు గూగుల్ మ్యాప్ అంటారు, ఆ ప్రదేశాన్ని మీకు వాట్సాప్లలో పెట్టబోతున్నాం ఈ రోజు నుంచి. దయచేసి ప్రతి రైతు సోదరుని, మన గ్రామంలో ఉన్న ప్రతి రైతు మిత్రుని ఎనిస్టా సీడ్ తరఫున వేడుకుంటున్నాను. ఒక్క రోజు సమయం కేటాయించి ఈ ఎనిస్టా సీడ్స్ వాళ్ళ ఈ గ్రూప్ లో చెప్పినంత బలంగా పండుతున్నాయా రైతుల దగ్గర అనేది మీరు వెళ్లి 1 గంట 2 గంటలు పడుతుంది. మీకు చుట్టుపక్కల గ్రామాలలోనే పండిస్తూ ఉంటారు. ఏదైతే ఎనిస్టా సీడ్స్ వారి బాలా మరియు భీష్మ ఉన్నాయో మీ చుట్టుపక్కల 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నవి. మీరు అది ఒక్కసారి మీరు చూడండి, ఆ మ్యాప్ ను తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, వైరస్ లేదు, అన్ని తోటలకు లేదు, బట్ బాలాకి భీష్మకున్న బలమైన లక్షణం మీరు మీ కంటితో చూడండి. చూసిన తర్వాత ఒక 10 మందికి, మీ గ్రామంలో 10 మందికి తెలియజేసి వాళ్ళు కూడా వెళ్లి చూసే విధంగా మీరు సహకరిస్తారని ప్రతి ఒక్క రైతును కోరుకుంటున్నాను.